'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. ఆదికాండము 10వ అధ్యాయము మొదటి వచనము నుండి. ఇది నోవాహు కుమారుడకు చేము, హాము, యాపెతను వారి వంశావళి. జలప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రేఫతు, తోగర్యా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రాయమా, సబ్దకా అనువారు. రయామా కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. కీనారు దేశంలోని బాబెలు, ఎరకు, అక్కదు కల్మే అను పట్టణములు అతని రాజ్యంనకు మొదలు. ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్లి నినివెను, రాహోబోతీరును, కాలహును, నినివేకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లహబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కప్తోరియులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అత్క, సెబోయూములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడనైన యాపెతు సహోదరునగు చేముకు కూడా సంతానము పుట్టెను. చేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరామనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషను వారు. అర్పక్షదు చేలాహును కనెను. చేలాహు ఏబెరును కనెను. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, చెలపును, హసర్మావెతును, ఎరహును, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఒబాలును, అభిమాయేలును, కేబను, ఓఫీరును, హవీలాలు, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి చేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఆదికాండము 11వ అధ్యాయము మొదటి వచనము నుండి. భూమి ఎందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు
తూర్పున ప్రయాణమై పోవుచుండగా తీనారు దేశముందొక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు మనము భూమి ఎన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీయూ నుండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పెలుగును కనెను. ఏబెరు పెలుగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. పెలుగు 30 ఏండ్లు బ్రతికి రయూను కనెను. పెలుగు రయూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. సెరుగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరుగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను, కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరును పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును, నాహోరును వివాహం చేసుకునిరి. అబ్రహాము భార్య పేరు శారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును, ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడును అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకుని కనానులకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాము అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను.
అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు కలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణమై చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో, నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.